ఇప్పుడు మన ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో మన సెకండ్ ప్రాబ్లం చూద్దాము. సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడండి, టేక్ ఏ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అండ్ చెక్ లాగిన్ క్రెడెన్షియల్స్. అంటే వాడు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా మనం చెక్ చేయమన్నాడు. ఒకవేళ చెక్ అయితేనే మన లాగిన్ సక్సెస్ అని చెప్పి రావాలి, ఒకవేళ కాకపోతే కనుక లాగిన్ ఫెయిల్ అని చెప్పి రావాలి. ఓకేనా, దీన్ని మనం ఎట్లా లాజిక్ రాస్తామో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నేను డిక్లేర్ చేసిన స్కాన్ క్లాసు దాంట్లో ప్రాంప్ట్ ఇస్తున్నాను అనమాట. ఏంటి, ఎంటర్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ని ఎంటర్ చేయమంటున్నాను. యూజర్ నేమ్ని ఎంటర్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది వస్తుంది కదా, ఆ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ దేంట్లో చేసుకోవాలి, స్ట్రింగ్ ఎందుకు స్టోర్ చేసుకుంటున్నా, ఇప్పుడు దాంట్లో యూజర్ నేమ్లో మనకి నేమ్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, స్పెషల్ సింబల్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో అన్ని హ్యాండిల్ చేయాలంటే మనం స్ట్రింగ్ అనే ఒక డేటా టైప్ని యూజ్ చేయాలి. ఓకేనండి, స్ట్రింగ్ యూనేమ్ ఈజ్ ఈక్వల్ టు యూనేమ్ అంటే యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్. దీని మెథడ్ వచ్చేసప్పటికి నెక్స్ట్ అని చెప్పి యూజ్ చేస్తాం. దాని తర్వాత ఏంటి, ఇంకోటి ఏం కావాలి, పాస్వర్డ్ తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి. ఓకేనా, ఆ పాస్వర్డ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్. ఇప్పుడు ఆ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తారు, దాన్ని కూడా మనం స్టోర్ చేసుకోవాలి కానీ స్ట్రింగ్లోనే స్టోర్ చేసుకుంటున్నాం. స్ట్రింగ్లో ఎందుకు స్టోర్ చేసుకున్నాం ఆల్రెడీ చెప్పే కదండి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి, స్పెషల్ సింబల్స్ ఉంటాయి, అన్ని హ్యాండిల్ చేయాలంటే కంపల్సరీ మనం స్ట్రింగ్లో స్టోర్ చేసుకోవాలి. పాస్వర్డ్ అని చెప్పి ఇచ్చి ఎస్సీ డాట్ నెక్స్ట్. ఓకేనండి, ఓకే తీసుకున్నాము. ఇప్పుడు దేంతో చెక్ చేయాలి, మనకు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా మనకు కొన్ని ఇచ్చేసారు కదా వాల్యూస్, ఈ రెండిట్లతో చెక్ చేయండి అని చెప్పని ఈ రెండిట్లు నేను తీసుకుంటున్నాను అనమాట. ఈ రెండిట్లు నేను తీసుకొని ఇప్పుడు వీటిని నేను స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ దేంట్లో స్టోర్ చేసుకోవాలి, యూజర్ నేమ్ ఏంటంటే స్ట్రింగ్లో తీసుకున్నాను. ఓకే, డబుల్ కోట్స్ ఓపెన్, డబుల్ కోట్స్ క్లోజ్, సెమీకోలన్. సేమ్ ఇది కూడా అంతే అండి, స్ట్రింగ్ పాస్వర్డ్. ఎందుకంటే పైన పాస్ ఇచ్చి కింద పాస్ అంటే మనకి వాల్యూ అవుతుంది, రెండు డూప్లికేట్ అవుతాయి. ఇది కూడా డబుల్ కోట్స్లో తీసుకో. ఓకేనండి, ఇప్పుడు బాగానే ఉంది. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాను, నా దగ్గర ఉన్న డిఫాల్ట్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు దీనికి లాజిక్ ఎలా రాయాలండి, ఇఫ్ కండిషన్ ఓపెన్ చేసి ఏ చెక్ చేయాలని, మన యూనేమ్ అనేది యూజర్ నేమ్కి ఈక్వల్ కాదా చెక్ చేయాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, టూ స్ట్రింగ్స్ని మనం కంపేర్ చేసేటప్పుడు డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ అవ్వదు. డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఎప్పుడు యూజ్ అవుద్ది, దేనికి యూజ్ అవుద్ది అనేది నేను ఫర్దర్ అప్కమింగ్ సెక్షన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డెప్త్గా. ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ ఒక మెథడ్ ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. ఇది ఈ ప్రాబ్లమ్ సంబంధించింది, స్ట్రింగ్స్లో ఉన్న ఒక మెథడ్ యూజ్ చేస్తాను. ఏంటంటే ఎట్లా ఈక్వల్ చేయాలంటే డాట్ ఈక్వల్స్ అని చెప్పి మనకు ఒక మెథడ్ ఉంటుంది, డాట్ ఈక్వల్స్. ఓకేనా, దీంట్లో మనం యూజర్ నేమ్ అని చెప్పి ఇవ్వాలి, యూజర్ నేమ్. ఓకేనండి, అండ్ అలాగే దేన్ని చెక్ చేయాలి మనం, పాస్వర్డ్ కూడా చెక్ చేయాలి. రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా కావాల్సింది, అందుకే మనం అండర్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. అండర్ ఆపరేటర్ యూజ్ చేసి పాస్ డాట్ ఈక్వల్స్ ఏంటండి, పాస్వర్డ్ PASSWORD. ఓకేనండి, పాస్వర్డ్. ఇప్పుడు ఈ రెండు నాకు ఈక్వల్ అయింది అనుకోండి, నాకు ఏం రావాలి స్టేట్మెంట్, లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావాలి, లాగిన్ సక్సెస్. ఓకేనా, లాగిన్ సక్సెస్ఫుల్లీ. ఓకేనండి, ఒకవేళ కాదు ఫెయిల్ వచ్చింది, యూజర్ నేమో పాస్వర్డ్ సంథింగ్ ఏదో రాంగ్ ఇచ్చాము, అప్పుడు మనకేం రావాలి, లాగిన్ ఫెయిల్ అని చెప్పి రావాలి. అప్పుడు ఏం చేయాలి, మనం ఎల్స్ బ్లాక్లోకి వచ్చి సేమ్ అదే స్టేట్మెంట్ కాపీ చేసుకొని లాగిన్ ఫెయిల్డ్. ఓకేనా, ఇప్పుడు దీన్ని అవుట్పుట్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం మనం వర్క్ అవుతుందో లేదో ఈ లాజిక్. డాట్ ఈక్వల్స్, ఎస్ పెడతాం మర్చిపోయాను ఇక్కడ, డాట్ ఈక్వల్స్
ఇప్పుడు చూడండి యూజర్ నేమ్ అడుగుతుంది. మన యూజర్ నేమ్ అక్కడ ఏం ప్రొవైడ్ చేస్తాం, MK9989 అని చెప్పి ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత పాస్వర్డ్ ఏమి ఇచ్చాము, సేమ్ అదే స్మాల్ ఇచ్చి 9989 ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అనుకుంటే నాకు లాగిన్ సక్సెస్ అని చెప్పి బాగానే వచ్చింది. ఒకవేళ నాకు కాదు, నేను వేరే ఏమైనా ప్రొవైడ్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇప్పుడు MK9989 ఇచ్చా, స్మాల్స్లో ఇచ్చా. ఇప్పుడు పాస్వర్డ్ వచ్చేప్పుడు 123 ఇచ్చాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది, లాగిన్ ఫెయిల్డ్ అని చెప్పి వస్తుంది. వాట్ సంథింగ్ వెంట్ రాంగ్, 9989 అంటారు, పాస్వర్డ్ 123 అంటారు. అయ్యా ఇదిగోండి లాగిన్ ఫెయిల్డ్ అని చెప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది, మనం ఇక్కడ ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మన యూజర్ దగ్గర నుంచి తీసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మ్యాచ్ అవ్వలేదు అనమాట. మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనకి అవుట్పుట్ ఏమొచ్చిందండి, యూజర్ లాగిన్ ఫెయిల్డ్ అని చెప్పి వచ్చింది. ఓకేనండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైనా స్ట్రింగ్స్ని కంపేర్ చేసేటప్పుడు, స్ట్రింగ్స్లో ఉన్న వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు డబుల్ = ఆపరేటర్ అనేది యూజ్ అవ్వదు. ఎందుకు యూజ్ అవ్వదు అనేది మీకు నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో స్ట్రింగ్ క్లాస్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు క్లారిటీగా అర్థమైంది. ప్రస్తుతానికి ఏంటంటే ఓన్లీ ఒక మెథడ్ గుర్తుపెట్టుకుని .ఈక్వల్స్ అని చెప్పి ఒక మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇది మన ఈక్వల్ స్టేట్మెంట్లో ఉన్న లాస్ట్ ప్రాబ్లమ్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్. దీని యొక్క లాజిక్ అయితే ఇది. ఇవన్నీ మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తాను, అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఓకేనండి, మీకు కనుక నా కంటెంట్ నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసుకోండి, అండ్ అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, థ్యాంక్ యూ.